పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి చర్యలపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఝాన్సీ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి కారణంగా ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని వారు తెలిపారు. ఝాన్సీ రెడ్డి చర్యల వల్ల బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణానికి భయంకరంగా దెబ్బతీయడమే కాకుండా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగిస్తున్నదని చెప్పారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతుందంటూ హెచ్చరించారు. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలగవచ్చని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈరోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయినరు. మరి ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నది. మరి దయాకర్రావు వదిలిపెట్టుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ద్రోహులుగా చిత్రీకరించడం, ఆమె డబ్బులు వసూలు చేయడం, ఆమె ఈ పద్ధతులన్నీ బాగలేక మేము వ్యతిరేకిస్తే మమ్మల్ని అసమ్మతి అనే ముద్ర వేయడం జరిగింది. ఈరోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. అమ్మ, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. ఎంపీ గారు 6 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు? నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటికి ₹1 కోటి నిధులు ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది. ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇగో ఇన్ని ఎంపీ గారు నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ధి పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే కానీ, మా ఝాన్సీ రెడ్డి గారు కానీ మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నింటినీ కూడా ఈరోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీకి, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది, పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మరొకసారి మీనాక్షి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా పీసీ ప్రెసిడెంట్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని తక్షణమే స్పందించి రేపు తొర్రూరు మున్సిపాలిటీ నియోజకవర్గంలో ఒక్కటే మున్సిపాలిటీ ఉంది.